హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా జిఎన్ఎం, బీడిఎస్, ఫార్మసీ, డిప్లొమో మరియు ఏదైనా డిగ్రీ అర్హతలతో జాబ్స్ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే నియామకాలు అయితే చేపట్టనున్నారండి. ఒకే ఒక ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం అయితే కల్పించబడిందండి. ఆల్ ఓవర్ ఇండియా బోత్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, వయసు, శాలరీ, ఖాళీల సంఖ్య, పోస్టుల వారి వివరాలు, చివరి తేదీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ నుండి ఈ ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఈసీహెచ్ఎస్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ టు ఎంగేజ్ ఫాలోయింగ్ మెడికల్, పారామెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ఇన్ ఈసీహెచ్ఎస్ డిపార్ట్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్ స్టాఫ్ని భర్తీ చేస్తున్నారండి. ముందుగా డెంటల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ బీడిఎస్ కోరడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, శాలరీ అనేది 75,000 రూపాయలు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి జిఎన్ఎం డిప్లొమో లేదా క్లాస్ 1 నర్సింగ్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, రెమ్యూనరేషన్ 28,100 రూపాయలండి నెలకి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ పోస్టుకు సంబంధించి డిప్లొమో ఆర్ బీ ఫార్మసీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ 1, రెమ్యూనరేషన్ 28,100 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ డెంటల్ హైజినిస్ట్ ఆర్ అసిస్టెంట్ ఆర్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధించి డిప్లొమో ఇన్ డెంటల్ హైజినిస్ట్ ఆర్ మెకానిక్ కోర్స్ ఆర్ క్లాస్ 1 డిహెచ్ ఆర్ డిఓఆర్ఏ కోర్స్ అని చెప్పి కోరడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ 28,100 రూపాయలండి నెలకి. నెక్స్ట్ క్లర్క్ పోస్టుకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అనేది 16,800 రూపాయలు పర్ మంత్ అండి. నెక్స్ట్ ఫీమేల్ అటెండర్ పోస్టుకు సంబంధించి లిటరేట్, దీనికి క్వాలిఫికేషన్ ఏమీ అడగలేదండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, రెమ్యూనరేషన్ అనేది 16,800 రూపాయలు పర్ మంత్ అందజేయబడుతుందండి. ఫ్రెషర్స్ ఆర్ పర్సన్స్ విత్ లెస్ ఎక్స్పీరియన్స్ కెన్ ఆల్సో అప్లై. ఫ్రెషర్స్ అభ్యర్థులు లేదా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అంటే ఈ నోటిఫికేషన్లో పొందుపరిచిన ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే కాకుండా ఇంతకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులైనా పర్వాలేదు, లేదంటే ఫ్రెషర్స్ అయినా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ యాజ్ పర్ రిక్విజైట్ ఫార్మేట్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ విల్ బి సబ్మిటెడ్ టు ఓఐసి ఈసీహెచ్ఎస్ఎల్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ సాగర్ పిన్ 470001 by 2:30 hours on June 1st, 2024. అంటే జూన్ 1, 2024 తేదీలోపుగా అప్లికేషన్ని దానికి సంబంధించిన మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క టెస్టిమోనియల్స్ ఉంటాయి కదండి, వాటి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో సబ్మిట్ చేసేందుకు గాను అడ్రస్ ఓఐసి ఈసీహెచ్ఎస్ఎల్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ సాగర్ పిన్ 470001 ఈ యొక్క అడ్రస్ యందు మీ యొక్క అప్లికేషన్ని ఇవ్వవలసి ఉంటుందండి. ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టుకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీ కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుందండి. క్యాండిడేట్స్ మస్ట్ రీచ్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ సాగర్ బై 9 hours ఆన్ 15th June 2024 ఫర్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, పీపీఓ, డిశ్చార్జ్ బుక్, పీపీ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అంటే ఏంటి అంటే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 15, 2024 తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి హాజరు అయ్యే టైంకి వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు, డిశ్చార్జ్ బుక్, పీపీఓ మరియు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో అటెండ్ అవ్వాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి
అప్లికేషన్స్ విత్ ఆల్ రిక్విజిట్ డాక్యుమెంట్ డ్యూలీ అటెస్టెడ్ విత్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సెండ్ టు బిలో మెన్షన్డ్ అడ్రస్. మీ యొక్క దరఖాస్తుని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని జోడించి ఓఐసి ఈసీహెచ్ఎస్ఎల్ స్టేషన్ హెడ్ క్వార్టర్ సాగర్ మధ్యప్రదేశ్ పిన్ 470001 ఈ యొక్క అడ్రస్కి మీరు సెండ్ చేయవలసి ఉంటుందండి. లేదంటే నేరుగా ఆయన వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు. ఓన్లీ క్యాండిడేట్స్ మీటింగ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ మే అప్లై. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కోరిన అర్హతలున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈజ్ మస్ట్ రిక్వైర్డ్. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు జత చేయవలసి ఉంటుంది మీ అప్లికేషన్తో పాటుగా. చేంజ్ ఇన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ బై టెలిఫోన్ ఆర్ మొబైల్ ఆర్ ఈమెయిల్. ఈ ఇంటర్వ్యూ తేదీ అనేది జూన్ 15, 2024గా చెప్పడం జరిగింది. ఈ షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకునే టైంలో మీ యొక్క అప్లికేషన్లో ఇచ్చిన మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ లేదా అప్లికేషన్లో మీరు రాసిన ఈమెయిల్కి కానీ ఏమైనా ఇంటర్వ్యూ షెడ్యూల్లో ఏమైనా మార్పు ఉన్నట్లయితే దాన్ని తెలియజేస్తారు. అదర్వైజ్ జూన్ 15, 2024న ఉదయం 9 గంటలకి మీరు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుందండి. ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిన ప్లేస్ ఓఐసి ఈసీహెచ్ఎస్ఎల్ స్టేషన్ హెడ్ క్వార్టర్ సాగర్ ఎంపీ పిన్ 470001 ఈ యొక్క అడ్రస్కి మీరు హాజరు కావాల్సిందిగా ఇక్కడ కోరడం జరిగింది. మీరు హాజరైన టైంలో మీ యొక్క అప్లికేషన్తో పాటుగా మీరు ఏవైతే జిరాక్స్ కాపీస్ అటాచ్ చేశారో వాటన్నిటికీ సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ టెస్టిమోనియల్స్ మరియు మార్క్ షీట్స్ అనేవి మీరు తీసుకువెళ్లాల్సిందిగా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈసీహెచ్ఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ వారి నుంచి వచ్చిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. డెంటల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, క్లర్క్ మరియు ఫీమేల్ అటెండర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మరిన్ని తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.